కొండని, తర్వాత ఏంటి గౌరీపట్నం అని సంతోషించవద్దు. అలాగెళ్ళి వారు సలా మందిర్ తెలుసుకొని దీనివల్ల అపవిత్ర ఆత్మ మన మీదకి రావడం తప్ప ఇంకా ఏది లేదనని మరలా మారు మనసు పొంది మరలా మందిరమే నివాసం అని జీవించుతున్నారు సలా మందిర్. దేవుని సూత్రం కలిగిన గాక. ప్రేమైన వాళ్ళు ఎలాంట మారు మనసే తగిన పొలమేనని, బొమ్మలు పూజిస్తే ఏమీ రాదనని తెలుసుకుంటున్నారు. ప్రేమైన వారు ఈ స్థితి కావాలి కానీ దేవుని ఆరాధించడం కావాలి కానీ, అంతేగాని గుణదేల కొండ ఈ వెళ్ళడానికి మరియంను పూజించడానికి ఎక్కడా పర్మిషన్ లేదు. అలాగంటే చాలా మంది తల్లిదండ్రి కదా దేవుడు, తల్లిదండ్రి తర్వాత కదా దేవుడు అంటే తల్లిదండ్రులే పిల్లలు 3 నెలలు పిండాలని, 4 నెలలు పిండాలని, నెల పిండాలని పుట్టిన బిడ్డలని ముళ్ళసెట్టుల్లోనూ కాలావలో పాడేస్తున్నారండి. తల్లిదండ్రులే ఇలా తల్లిదండ్రులు కారా? శరీరవాస శాశ్వతం అనుకొని, ఎప్సారు జీవితం అనుకొని వదిలేసేవారు చాలామంది ఉన్నారు. అయితే మరియమ్మ దుష్టత్వంతో ఉన్నదే కాదు. అయితే మరియమ్మని నన్నేం తక్కువ చేయట్లేదు. ప్రేమైన వాళ్ళ మరియమ్మను పూజించక్కర్లేదు. యేసుప్రభు ఎక్కడా చెప్పలేదు. దేవుడు ఎక్కడా మరియమ్మను పూజించండి, ఒక బొమ్మను ఎట్టండి అని చెప్పలేదు. యేసుప్రభుకి గడ బొమ్మను ఎట్టండి అంటే బొమ్మను పెట్టినోడే పెద్ద దయ్యం నాకు తెలిసి. బొమ్మను పెట్టినాడు, బొమ్మని ఎట్టుకొని పూజిస్తున్నాడంటే దయ్యం తప్ప, సత్యముందలలా బొమ్మలు అంటే దయ్యం తప్ప బొమ్మను పూజించమని ఎవరు చెప్పాడు? దయ్యమే. నువ్వు బొమ్మల్లో నువ్వు దయ్యాన్ని చూస్తున్నావు, యేసుప్రభుని చూడొద్దు. ఎందుకంటే బొమ్మల్లో యేసుప్రభు ఉండడు. చేతి పనులు తయారు చేసిన బొమ్మలు నువ్వే చెప్తున్నావు అన్యజనులకి. ఏం చెప్తున్నావు? మెసేజ్ ఏమి ఇస్తున్నావు? మేము ఆకాశం భూమిని సముద్రాన్ని కలగజేసిన దేవుడిని నమ్ముతున్నాం, మేము బొమ్మలు పూజించని చెప్తున్నావు. నీ సరస్సు టంపులు లాగా ఎడతావా బొమ్మల్ని? ఎవరిని దీవించడానికి? బొమ్మ ఎవరిని దీవిస్తుంది? నీ ప్రార్థన ఎవరికైనా దీవెనకారంగా ఉంటుందేమో కానీ బొమ్మ ఎవరిని దీవించదు. బొమ్మలేని కథలు ఏముంది? సాతాను ఉంది. ప్రేమైన వారలరా, అందుకే క్రైస్తవులకి ఇది తగదు, ఎన్నడూ తగదు. ఇంకో యేసుక్రీస్తు అంటాడు, ఇదిగో నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చేవారు. ఏమన్నాను? ఆలకించాలా? పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చేవారు నా సహోదరులును, నా తల్లియు, నా సహోదరులి అన్నాడా? లేదు, పరలోకమని చిత్తం నెరవేర్చేవాడు కాదు. భూమి మీద నాకు బొమ్మ, మా మరియమ్మ తల్లికో బొమ్మ అని యేసుప్రభు అక్కడ అన్నాడా? అనలేదు. ప్రేమైన దేవుని సంగమా, మరియమ్మ కొండకి వెళ్ళేవారు ఆసక్తితో వెళ్తారు, కాదంటలేదు. మీ విశ్వాసంతో వెళ్తారు. అక్కడ ఏమీ లేదు, వెళ్ళొద్దు. వెళ్ళారంటే మునిపిడి స్థితి కంటే కడపటి స్థితి మీది, కడపటి స్థితి కంటే మునిపిడి స్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏమన్నాడు? అపవిత్రాత్మ మీ ఇంట్లో సోరపడుతుంది మీరు అలాగెళ్తే. దైవం ఏమంటుంది తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వేమో స్వరూపంకి వెళ్ళి ఉన్నావు, మహిమా స్వరూపమై ఉన్నావు, ఎవరు సమీపించలేని స్వరూపంలో ఉన్నావు, నేను చూడలేని మహిమలో ఉన్నావు నువ్వు, కానీ వీళ్ళేమో బొమ్మలు పూజిస్తున్నారు ప్రభువా. ఏమంటుంది సాతానే చెప్తుంది మీకు సాత్యం. తెర్రేసిగో నీ పిల్లలు చూడు ఎక్కడికి వెళ్ళారు, ఇంకా ఆటోలో వెళ్ళారు, కారులో వెళ్ళారు, ఇక్కడికి అక్కడికి వెళ్ళారు అని చెప్తుంది. సాతానే సాక్షి మీకు తెలుసా? మీరు వెళ్ళే చోటుగాడ సాక్ష్యం చెప్తుంది. ప్రేమైన దేవుని సంగమా, బొమ్మల పూజించమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు ఎట్టుకున్నారు. అయితే సాతాను దారి మళ్ళిస్తుంది. సాతాను దారి మళ్ళిస్తుంది. మరలా దేవుడి కాడ ఏమంటుంది? ఇంకో నీ పిల్లలు పలానా వ్యక్తి, పలానా పౌలు, పలానా రాజు, పలానా ఏలియా, పలానా అబ్రహాం అని పేరెట్టుకున్నాడు, తాగుతున్నాడు. మళ్ళీ తాగిన కాక గున్నదేలు కొండకి వెళ్తున్నాడు. అబ్రహాం అని పేరెట్టుకున్నాడు, మరలా తాగుతున్నాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? మరియమ్మ కొండకి వెళ్తున్నాడు. మళ్ళీ ఇసాక్ అని పేరెట్టుకొని అదేంటి గౌరీపట్నం వెళ్తున్నాడు. ఏమీ లేవండి ప్రేమైన దేవుని సంగమా. అలాగే వెళ్ళే వారి కోసం ఒక మాట అంటున్నాడు చూడండి. ఆ అపవిత్రాత్మ ఆ మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకలేదంట దానికి. విశ్రాంతి దొరకలేదంటే ఎక్కడితో దొరకలేదంటే దేవుని పిల్లలు ఆ సమయంలో ఏం చేస్తున్నారు? ప్రార్థన పరులుగా ఉన్నారు.
అది వదిలొచ్చిన వీళ్ళు ఎలా ఉన్నారంట, నేను నేను వదిలి వచ్చిన నా ఇంటికి ఏమన్నదా దాని ఇల్లు అంటది. నీ దేహము ఎవరి ఇల్లు అవుతుందో ఆలోచించుకో. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ఇల్లు ఎవరికి ఇల్లు అవుతుంది? దేవునికి ఆలయమా, సాతానికి ఇల్లా? ఆలోచించు. నీ హృదయము దేవునికి ఇల్లు అవుతుందా, సాతానికి ఇల్లు అవుతుందా? ఆలోచించు. ఎందుకంటే నువ్వు ప్రార్థన విడిచిపడితే నీ గతి మునుపటి స్థితి కన్నా ఏమంట కడపటి స్థితి కన్నా ఇప్పుడు స్థితి చాలా ఘోరముగా, చాలా దారుణంగా ఉంటుందంట. సాతాను నీ ఇంట్లో ప్రవేశిస్తుందంట. మనం అనుకుంటాం మన పిల్లలకి ఆరోగ్యం ఇచ్చేటప్పుడు, మన పిల్లలకి దేవుడు కార్యం చేసేటప్పుడు సాతానుని ఆయన నామములో, యేసు నామములో తరిమి కొట్టేటప్పుడు, సాతాను వెళ్ళిపోయేటప్పుడు మరలా అది ప్రవేశించడానికి చోటు ఎవరిస్తారు? ఎవడో ఈడు. ఆడెవడో సెల్లంగి చేతపెట్టలు ఎట్టాడు నీకు, ఎవడో చేతపెట్టలు సెల్లింగ్లు ఎట్టాడు నీకు. నీవే సాతానా రా రా అని అంటావు. అమ్మలో ఎవరుంటారు? అమ్మలో దేవుడు ఉండడు. దేవుడు బొమ్మ కాదు, ఆకాశం భూమును కలగజేసిన వాడు. మనం దేవుడు స్వరూపాన్ని పుట్టినవారు. సాతానికి చోటిస్తున్నామంటే ఎంత బుద్ధిహీనత అండి, ఎంత దరిద్రమైన బ్రతుకు. బొమ్మలకి చోటు ఇవ్వడానికి వీలు లేదు, బొమ్మలకి చోటు ఇవ్వడానికి వీలు లేదు. నువ్వెన్ని కోట్లెట్టు కొన్నా బైబిల్ని కొను, నీకు బుద్ధి జ్ఞానము చెప్తుంది. యేసుక్రీస్తు దగ్గర యేసుక్రీస్తు మాటలేను, నీకు బుద్ధి వస్తుంది. ఆయన మాటలేను, జ్ఞానం వస్తుంది. ఆయన మాటలు నీలో అపవిత్రాత్మ బయటకు పోతుంది. అంతేగాని ఆయన మాటలు విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉంటే మునుపుటి స్థితి కన్నా, కడప స్థితి కన్నా ఇప్పుడు స్థితి అతి దారుణంగా ఉంటుందంట. దేవుని సూత్రం కలిగిన కాక ప్రేమైన వాళ్ళరా వినాలి. ఏమంటారు చూడండి, ఆయన తల్లియు సహోదరులు వచ్చారని ఎవడో వచ్చి చెప్తే ఆయన శిశువులు ఎదుర్కొంటలా చూసి, ఫేస్ టు ఫేస్ అలా చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు ఎవరు? పరలోకమందును నా తండ్రి చిత్తం చొప్పున సైవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియు అని నేను యేసుక్రీస్తు ఏమన్నాడు? నువ్వేమంటున్నావు? బండలను చూడకు. రాతి బండల్లో ఉండడు దేవుడు, కొండ సందుల్లో ఉండడు దేవుడు. ఎక్కడుంటాడు? నీ హృదయమైన ఆలయములో నివాసం చేసుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని సూత్రం కలిగిన గాక. నీ హృదయమైన ఆలయములోను పరిశుద్ధాత్మ నివాసం చెయ్యాలంటే నువ్వు బండల్లో రాయిల్లో ఎదక్కు దేవుణ్ణి. ఆకాశం వైపు సుంకరి అంట, ఆకాశం వైపు చూడలేక అయ్యా నన్ను పాపిన అన్నాడంట. బండల వైపుని చూడలేదు సుంకరి. ఓ పరిసయుడును సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయుడు ఏమంటున్నాడు మందిరంలో, వారానికి నీకు 10వ భాగం ఇస్తున్నాను, వారానికి 3 మార్లు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నీ ఉపవాసం ఎవడికి కావాలా? నీ కానుక ఎవడికి కావాలా? దేవుడు మారువలుడు కాడు. దేవుని సూత్రం కలిగిన గాక. దేవుడు ఎవరన్నాను మా ఆలకించాలా? దేవుడు మారువలుడు కాడు. దేవుడు మారువలుడా? కాడు. వడ్డీ వ్యాపారం చేసేవాడా? కాడు. ఎన్నడూ కాలేడు. అయితే సేవకుడికి దేవుడి పని మీద ఉంటాడు కనుక సంఘం సహకరించే వ్యక్తులుగా ఉంటారు. దేవుని సూత్రం కలిగిన కాక. దాన్ని ఎవరు? వాళ్ళు హృదయంతరంగా దేవుడికి ఇస్తున్నాను ఇస్తే ఆ సేవకుడు తినగా మిగిలిగా లేని వారికి సంఘులు యాదవరాలకి ఇస్తారు. దేవుని సూత్రం కలిగిన గాక. ప్రేమ వల్ల అందుకే అంటున్నాడు, ఇగో నా తల్లి నా సహోదరులు ఉన్నారంటే వాళ్ళు ఎవరో తెలుసా? పరలోకమందున నా తండ్రి మాట చొప్పున, పరలోకమందున నా తండ్రి మాట చొప్పున నడిచేవారే, నా తండ్రి కోసం సువార్తని ప్రకటించేవారే, నా తండ్రి కోసం రాజు సువార్త చేసేవారే. ఎవరంట? నా సహోదరులు, నా సహోదరులు, నా తల్లి అన్నాడు ఆయన. యేసుక్రీస్తు సొంతంగా అంటున్నాడండి. మనం ఏం చేస్తాం? నోరు ఎత్తితే అక్కడికి వెళ్దాము. ఇది ఖాళీగా ఉంటే, నీ ఖాళీగా ఉంటే ప్రార్థన చేయి, ఖాళీగా ఉంటే సువార్త చేయి, రాజు సువార్త చేయి.
నీకు అంతకీ కాలేక అక్కడిక్కడికి బండలు ఆరాధించాలనిపిస్తుందా? ఆయన ఇచ్చిన ప్రకృతిని చూడు ఒకసారి. ఎత్తైన ఒక పర్వతం ఎక్కి ఒక ప్రకృతిని చూడు, ఎంత ఇచ్చాడు నీకోసం. కాళ్ళనేనంత ఇచ్చాడు, నీకు సరిపోలేనంత ఇచ్చాడు. కానీ ఇలా మందును పరలోక మందును సంపాదించుకునే వారుగా ఉండాలి. దేవుని సూత్రం కలిగిన కాక ప్రేమైన వారు చాలామంది ఏం చేస్తారంటే అలాగే ఎల్లగాడుతండి. చాలా తప్పండి అది. ఆ తప్పు వాళ్ళు అంచుకున్నారు. అది సాతాను దోవ తెప్పిస్తుంది. ఒక పెద్ద ఆయన అన్నాడు నాతో, ఆ తెలియలేందే కొడుకు ఎక్కడ ఉన్నాడండి అన్నాడు. కొడుకుని పూజిస్తున్నావా దేవుని పూజిస్తున్నావు నువ్వు? కొడుకు ఎవరికి? పుట్టుక యేసుక్రీస్తు పుట్టుక పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మతో పుట్టాడు. అవునా కదా? శరీరంగా పుట్టలేదు ఆయన, శరీరంగా జీవించలేదు ఆయన ఎక్కడానా. మనిషి కుమారుడుగా వచ్చాడు నీకు కనబడ్డాను కనుక. ఎందుకంటే ఆయన స్వరూపంతో వస్తే నువ్వు చూడగలవా? భూమి తట్టుకోలేదు. భూమి ఆయన కాళ్ళు అడుగెడితే చోటు సరిపోగలదా? చోటెడితే చోటు సరిపోగలదా ఆయన కాళ్ళకి? ఎక్కడ సరిపోయాలి? భూమిని ఎలాడుతూ భూమికి తంబాలు వేసాడంట. ఎవరికైనా కనపడతాయి తంబాలు? భూమికి పునాదులు వేసి తంబాల మీద నిలబెట్టాడంట. బిల్డింగ్ అలా నిలబడితే అలా నిలబెట్టాడు భూమిని. కానీ భూమి తిరుగుతుంది, స్తంభాలు తిరుగుతున్నాయి. ఎలా నిలబడ్డది? ఆ సపోర్ట్ ఎవరికైనా కనబడుతుందా? ఏ స్పెషలిస్ట్ రేట్, ఏ శాస్త్రేటి, ఏ గొప్పవాడైనా, ఏ కోటేశ్వరుడైనా కనిపెట్టగలడా? ప్రేమైన దేవుని సంగమా, భూమి గాల్లో ఉంటే మన బరువల్ల మోతుందే. దేనికి? నీళ్ళు ఇస్తుంది, పెట్రోల్ ఇస్తుంది, అన్ని భూమి మీద అంత సమృద్ధిగా అనిపిస్తూ దేవుడిచ్చినన్ను అనిపిస్తూ బొమ్మలు పూజిస్తావు నువ్వు. దేవుడిని నమ్ముకున్నావని పేరుకి చెప్తూ, దేవుడు నమ్ముకున్నానని చెప్పి బొమ్మలు పూజించడానికి దేవుడు నేను ఎట్టాడు భూమి మీద? తన స్వరూపం ఇచ్చి దేనికి ఇచ్చాడు? మనుషుల్లో చూడు ఆయన స్వరూపం కనబడుతుంది. అదో దేవుడి స్వరూపం. ఎప్పుడు నీలో దేవుని చూస్తారంటే నువ్వు నీతి న్యాయము ఆయన పరలోక రాజ్యం కోసం, ఆయన రాజ్యాన్ని స్థాపించేటప్పుడు, ఆయన పరలోక కోసం నువ్వు చెప్పినప్పుడు నీలో దేవుని చూస్తారు చాలామంది. ఆ ప్రకటన ఇన్నే యోనా ప్రకటన వినే నిన్నెవై పట్టణస్తులు మారారు. మరలా నిన్నెవై పట్టణస్తులు ఏం చేస్తారంట? నిన్నెవై పట్టణస్తులు ఈ తరము వారికి, ఈ తరము వారితో సవాల్ చేసి, ఒరే బుద్ధి లేకంటున్నారా మీరు? మేము ఏ సూచిక్రియ చూసి నమ్మలేదు దేవుడిని. సూచిక్రియ చూసి దేవుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేట్టుగా సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని స్వస్థత పొందుకొని వెళ్ళిపోని వారుగా ఉంటున్నారు. మీరు ఎంత బుద్ధిహీనతతో ఉంటున్నారు తెలుసా? మీరు బుద్ధి లేని బలహీనతతో ఉన్నారు. మీరు బుద్ధి లేదు మీకు అన్నాడు దేవుడు. ప్రేమైన దేవుని సంగమా, తన తల్లినే నా తల్లి నా సహోదరులు రామని అనలేదు యేసుప్రభు. తెలుసు. ఎందుకంటే దేవునికి ఏ పని మీద వచ్చాడు? 12 సంవత్సరాలు చిన్న వయసులోనే యేసుప్రభు అన్నాడు, నా తండ్రి పని మీద ఉంటానని మీకు తెలియదా అన్నాడు. నన్ను ఎందుకు ఎదుగుతున్నారు మీరు అన్నాడు యేసయ్య. ఎందుకు ఎదుగుతున్నారు అన్నాడు. అమ్మల్లో దేవుడు ఉండడు, అమ్మల్లో దేవుడు ఉండడు. ప్రేమైన వారలారా, ప్రేమైన దేవుని సంగమా, మన విన్న వర్తమానం ఏంటి? మనం చూసే వాక్యం ఏంటి? మనం గ్రహించుకున్న వాక్యం ఏంటి? జ్ఞానము. దేవుడు మాట వల్ల జ్ఞానం వస్తుంది. ఎండిని ఎదిగినట్లు, బంగారం ఎదిగినట్లు, వజ్రం ఎదిగినట్లు నా జ్ఞానాన్ని ఎదుగు, నీకు నా జ్ఞానం ఇస్తానన్నాడు. ఏమన్నాడు? జ్ఞానం ఇస్తాను. దేవుని సుశ్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, గమనించండి. కొండల్లో లేదు, గుడుల్ని కట్టక్కర్లేదు. ఈ చర్చ్ మరి ఎందుకు ఆ గుడి అంటే, చర్చిలో ఎక్కడైనా బొమ్మ ఉందా? చర్చి అనగా దేవుడిని కోసం తెలుసుకొని, దేవుడి మాటలు విని మారు మనసు పొంది, ఇంకా బలంగా మారు మనసు పొంది దేవుని కోసం లోతుగా తెలుసుకొని అన్ని జనుల్లో నా నామాన్ని మహిమపరచు అన్నాడు కదా దేవుడు. అది మహిమపరచడానికే చర్చి. దేవుని సుస్త్రం కలిగిన గాక. చర్చ ఎందుకు? సమాజ మందిరము. మనుషులందరూ కూడుకొని ప్రార్థన చేసేది. మారు మనసు పొందేవారందరూ నువ్వు ప్రార్థన చేసేది. మారు మనసును పొందేవారు మాత్రమే. దేవుడు అంటే తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, దేవుడు స్వరూపాన్ని. నేనేం ప్రార్థన చేస్తావు? ఆకాశమందు ఉన్న పరలోకమందు ఉన్న పరలోకపు తండ్రి, ఆకాశం భూమిని నన్ను కలగజేసిన దేవా, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడుగా ఉన్నవాడా, ఎవరు సమీపించలేని తేజస్సుతో ఉన్నవాడని ప్రార్థన చేసి ఎక్కడికో ఒక కొండకి వెళ్ళి ఆ కొండలోనూ యేసుప్రభు బొమ్మలా కట్టారని, అది యేసుప్రభు బొమ్మ నిజమా? యేసుప్రభు రూపం ఎలా ఉంటుందో నీకు తెలుసా?
తెలియలేని వారు అనేక మంది ఉన్నారు. ప్రేమ యేసుప్రభు బొమ్మ, యేసుప్రభు రూపం ఎలాగుంటుంది ఎవరికైనా తెలుసా అసలు? ప్రేమైన దేవుని సంగమా, ఆయన ఏమిచ్చాడు? ఒకవేళ ఆయన రూపము ఏదైనా శిల్పం ఏదన్నా చెక్కితే, ఏదైనా బొమ్మ చెక్కితే అప్పుడు ఎలా ఉంటుంది? ఓల్డ్ది. అది దాన్ని చెక్కడానికి కూడా ఒక రీజన్ ఉండదు. ప్రేమైన వాళ్ళరా, దేవుని పిల్లలని చెప్పుతూ, దేవుని స్వరూపం మనం పుట్టామని చెప్తూ కొండల కాడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఊర్లు వెళ్ళి తిరగడం కాదు. ఏదైనా ఊరు వెళ్ళావా సువార్తను చెయ్యి, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళావా సువార్తను ప్రకటించు. మందులో విన్నది సువార్త ప్రకటించడానికి నీ నోరు పని చేయబోతుందంటే నీ నోరు దేని పని చేస్తుందంట? తిట్టులకి బూతులకి పని చేస్తుందంట. దేవుని స్తోత్రం కలిగిన కాక అలా పనిచేయడానికి నీ నోరు వీలు కాదు. దానివల్ల మునుపుడి స్థితి కడప స్థితి కంటే ఇప్పుడు స్థితి అతి దారుణంగా ఉందంట. అపవిత్ర ఆత్మ మనిషిని వదిలిపోయిన తర్వాత మరలా నా ఇంటికి వెళ్దాము, నేను వచ్చిన ఇల్లు ఎలాగుందో చూద్దాము, ఆడు మరలా ప్రార్థన చేస్తున్నాడా లేదా, ఆ ఇంటి వారు ప్రార్థన చేస్తున్నారా లేదా, ప్రార్థన చేయకపోతే మరలా ఆడిలో ప్రవేశిద్దాం అని నేను చూసి బాగా నిర్లక్ష్యంతో ఉన్నారు. దేవుడంటే నెక్కలేకంటున్నాడు. దేవుడంటే లెక్క లేకుండా కుటుంబం ఉన్నది కనుక అప్పుడు ఈ సాతాను ఈ దయ్యం వెళ్ళి దానికన్నా 7 చెడ్డ దయ్యాలను తీసుకొచ్చుకొని మరలా ఆడిలో ప్రవేశిస్తుంది. అందుకే కడపటి స్థితి కంటే ఇప్పుడు స్థితి అతి దారుణంగా అతి మూర్ఖంగా ఉన్నదంట. ఇంకా ఎవడో ప్రేమైన దేవుని సంగమా, ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఏ ఏ ఏ జీవితంలో నువ్వు బ్రతికిదామని చూస్తున్నావు? ఏ బ్రతుకుని ఆనందిస్తావు అనుకున్నావు? 70 సంవత్సరం కాదు, నీకు ఈ దేవుడు మాట నీ జీవితం బ్రతికించగలదు. దేవుడి మాట నీకు ఆయుష్కాలం ఇవ్వగలదు. ఆయన ఒక కీర్తన ఉదయంతరంగా పాడితే నీకు ఆయుష్కాలం ఇవ్వగలదు, నీకు దీర్ఘాశ్మంతుడిగా ఉండగలవు. దేవుడిని నమ్మేవాడు ఎన్నడూ చనిపోడండి. ప్రేమైన దేవుడి సంగమా, మనం ఏది విన్నామో ఏది చూస్తున్నామో అది మనం తెలుసుకున్న వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. తెలుసా, మనం ఏది వింటామో ఏది చూస్తామో అదే అన్నాడు. కడపటి స్థితి కంటే ఇప్పుడు స్థితి చాలా దారుణంగా ఉంటుంది. సాతాను ప్రవేశిస్తే తనకన్నా 7 చెడ్డ దయ్యాలు తీసుకొచ్చి నీ హృదయంలో కూర్చున్నదా నువ్వేం చేయలేవు. చూసా దానికన్నా చెడ్డ ఒక్క దాన్ని అయితే తొగిలేతావు కదా నువ్వు. అందుకే దానికన్నా 7 చెడ్డ దయ్యాలు తీసుకొస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినా వెళ్ళదు. అందుకే ముందే నువ్వు మారు మనసు పొంది యేసే రక్షకుడిగా నువ్వు మారు మనసు పొంది సువార్తని విని రక్షణ పొందనని చెప్పు. అంతేగా నినవే పట్టణ వస్తువులు ఎలాగైతే ప్రకటన విని నమ్మి దేవుడి పట్ల ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో అలా నీ జీవితం ఉండాలి. కానీ అంతేగాని నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసి ఉన్నావనుకో, నినవే పట్టణ వస్తువులు ఈనాడు తరము వారికి, ఈనాడు తరము క్రైస్తవులకి ఏమని చెప్తారు తెలుసా? నిరాస్థాపన చేస్తారు. బుద్ధి లేకుండా బ్రతుకుతున్నారు, జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు, బతిహీనతతో బ్రతుకుతున్నారని చెప్తారు. ప్రేమైన దేవుడి సంగమా, అందుకే ఈ మత్తయి సువార్తలో మన 12వ అధ్యాయంలో ఏమైతే విన్నామో అది మన ఇంటికి పెట్టుకెళ్ళేవారుగా ఉందాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వాళ్ళరా, దేవుడి మాటలు చాలా విలువైనవి. నువ్వు బొమ్మలను ఇంట్లో తీసుకుంటే అలాంటి సరిపోద్ది. అలాంటప్పుడు నువ్వు చర్చికి వెళ్ళ అవసరం లేదు. నువ్వు బొమ్మనే పూజించాలనుకుంటే, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నావు, దేవుడు బిడ్డవని చెప్పుకున్నావు, బొమ్మలు పూజించడానికి కాదు. దేవుడు స్వరూపం ముందు ఉన్నాడు. ఆయన ఎవ్వరూ సమీపించలేని తేజస్సుతో ఉన్నాడు. మరి నువ్వు ఎదటి వారికి ఎలా ఇస్తావు? నువ్వే చెప్తున్నావు కదా, మేము బొమ్మలు పూజించమండి, పూజలు చేసి తినవండి. అనుజనులు ప్రేమించాలి, వాళ్ళని మార్చాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. వాక్యం నీటిలో దేవుడు దీవించి ఆశీర్వదింపబడిన గాక.